ఇలానే కంటిన్యూ చేస్తే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా గెలవడం కూడా కష్టం. పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పులివెందుల ప్రజల దాహాన్ని తీర్చారు. పులివెందుల్లో ఒక వాటర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అండ్ ఇది వైఎస్ జగన్ గారి రెజ్యూమ్ లో స్టార్ట్ అయింది. మెజారిటీ పోర్షన్ అతని రెజ్యూమ్ లోనే కంప్లీట్ అయింది. ఇప్పుడు అది కంప్లీట్ చేసి పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా ట్వీట్ చేశారు. అండ్ దాని మీద వైసీపీ వర్సెస్ జనసేన అంటూ పెద్ద వార్ జరుగుతుంది. అది వైఎస్ జగన్ శాంక్షన్ చేశారని చెప్పి వైసీపీ కౌంటర్ చేస్తే పులివెందుల ప్రజల దాహం తీర్చారని చెప్పి జనసేన వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ ఆ క్రెడిట్ ని వైసీపీ వైఎస్ జగన్ గారికి ఇవ్వాలి అనుకుంటే వైఎస్ జగన్ ఆ ప్రాజెక్ట్ అధికారంలో ఉన్న 5 years లో ఎందుకు చేయలేదన్న క్వశ్చన్ వస్తుంది. అండ్ 2009 నుంచి ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా ఆ ప్రాజెక్ట్ ఎందుకు అవ్వలేదన్న క్వశ్చన్ వస్తుంది. లేదా వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా ఎంపీగా మినిస్టర్ గా ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేయలేదన్న క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ అది పవన్ కళ్యాణ్ కి క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటే అఫ్ కోర్స్ వైఎస్ జగన్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి అట్లీస్ట్ దాన్ని ప్రజావేదికలాగా కూల్చకుండా లేదా అమరావతి లాగా ఆపేయకుండా లేదా పులివెందుల ఎమ్మెల్యేతో ఉన్న ఆ కక్ష సాధింపు వల్ల పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్ట్ ఆపేయకుండా ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ చేసినందుకు పవన్ కళ్యాణ్ కి క్రెడిట్ ఇవ్వచ్చు. ఐ మీన్ ఏపీ గవర్నమెంట్ క్రెడిట్ ఇవ్వచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే వాటర్ ప్రాజెక్ట్ మీద క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటే ఇరు పార్టీలు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఎంత కింద స్థాయికి దిగిపోయారు అన్నది. తాగునీరు, ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, బేసిక్ ఎడ్యుకేషన్ కానీ, బేసిక్ హెల్త్ కేర్ కానీ అవి ప్రతి ఒక్కరికి అందాల్సిన సర్వీసెస్. అండ్ దాని మీద క్రెడిట్ చోరీ ఎలా చేస్తారు?